హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో, ఈరోజు వ్లాగ్‌లో ఇంకొన్ని హౌస్ అప్డేట్స్ అండ్ అలానే కొంచెం హౌస్ కోసం షాపింగ్ చేశాను. సో, అవి కూడా షేర్ చేస్తా. అండ్ ఫస్ట్‌లీ మేము ఈ హౌస్ తీసుకోవడానికి నాకు బాగా నచ్చిన ఒకటి ఇది మండువా టైప్‌లో పైన టెర్రస్ ఓపెన్ ఉంటుందన్నమాట. సో, దానికి పెయింట్ ఏద్దామని అనుకున్నాం. అండ్ నాకు బేసిక్‌గా వుడ్ టెక్స్చర్స్, వుడ్ కలర్ అంత నచ్చదు. సో, అదంతా వైట్ వేసుకుందామని అనుకున్నాం. బ్లాక్ కూడా వేసుకోవచ్చు కాంట్రాస్ట్‌గా. బట్ వైట్ ఏసుకుంటే మనకి లుక్ కొంచెం ఇంకా బ్రైటన్ అవుతది. అండ్ హాల్‌వే ఇంకా బ్రైట్‌గా ఉంటదని వైట్ డిసైడ్ అయ్యామనమాట. సో, ఇక్కడ పాలిష్ చేస్తున్నాం. ఈలోపు నేను చేస్తా అని చెప్పి మా హస్బెండ్ ఇక్కడ మెట్టెలు చూసారా? మా స్టెప్స్ అన్నీ మొత్తం పాడైపోయాయనమాట. పాత కార్పెట్ పీకినప్పుడు ఆ గ్లూ అంతా ఉండిపోయి అవి ఎన్ని చేసినా అసలు సెట్ అవ్వట్లేదు. సో, మెట్లకైతే చాలా చాలా పనుంది. మీ ఎవరికైనా ఏమన్నా ఐడియా ఉంటే నాతో కమెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఇంకా అదొకటి పెండింగ్ ఉండిపోయింది. అండ్ ఇక్కడ కొంచెం గ్రైండింగ్ చేసి మా హస్బెండ్ మెట్ల సంగతి చూసేటప్పటికి నేను ఇంకా ఫుల్‌గా క్లీన్ చేశాననమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ కోట్ అయితే ప్రైమర్ వేస్తున్నాము. సో, వుడ్ కలర్ కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుంటది. ఇది కూడా కొంచెం రా వుడ్ లాగా ఉండిపోయిందనమాట. సో, దానికి ఆల్మోస్ట్ 2 కోట్స్ వేశాను నేను. సో, ప్రైమర్ ఆరిపోయాక నెక్స్ట్ 2 డేస్‌లో 2 వైట్ కోట్స్ వేసేసాను. అండ్ ఇవొచ్చేసి మేము ఈ హౌస్ ఎప్పుడైతే ఓకే అనుకున్నామో, అంటే ఇంకా పేమెంట్స్, నోటరీ ఇవన్నీ అవ్వకముందు ఓకే అని ఓనర్స్ దగ్గర నుంచి వచ్చినప్పుడు నేను కొన్న ఫస్ట్ ఐటమ్ అనమాట హౌస్ కోసం. ఈ ట్రాన్స్పరెంట్ బర్డ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు మీరు ఏదైతే వుడ్ పెయింటింగ్ చూసారో ఆ ప్లేస్‌లో ఈ బర్డ్స్ వేసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. అప్పుడే ఆర్డర్ చేసుకున్నాను కూడా. సో, వాటికి ఇలాగా ట్రాన్స్పరెంట్ టైం ఏదో ప్లాస్టిక్ వైర్ లాంటిది ఇచ్చారు. అది వేసాక చాలా బాగుంది. అక్కడ ఇది వేసుకోవాలని నేను ఇనీషియల్‌గానే ఆలోచించుకొని వెతుక్కొని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. తేములో ఆర్డర్ చేశాను. భలే ఉంటాయి అసలు. ఇందులో సోలార్ కూడా ఉంటాయండి ఇలాంటివి డిఫరెంట్‌లో. బట్ నాకు సోలార్ వద్దు. అక్కడ ఎంప్టీగా లేకుండా అక్కడ హ్యాంగ్ అవ్వడానికి ఇలాగా మంచిగా ఏమన్నా కావాలని ఇవి వెతుక్కున్నాను అనమాట. సెట్ ఆఫ్ 11, 12 ఉంటాయి. సో, ఇది వేసాక ఎలా ఉందో చూపిస్తాను. ఆ రోజు గుర్తొచ్చి కిందకెళ్ళి మొత్తం అన్ని బాక్సెస్ ఓపెన్ చేసుకొని ఇంకా కొన్ని ఉన్నాయి అన్ఓపెన్ బాక్సెస్. అందులోకెళ్ళి వెతుక్కొని తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసి తర్వాత అనమాట ఐక్యా వెళ్ళాము. మా హస్బెండ్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది ఐక్యా. సో, తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను అక్కడ డ్రాప్ చేయని చెప్పాను. మైండ్ అంతా ఫుల్ ఒకలాగా ఉందన్నమాట. బాలేదు అంటే ఎక్కడ పనులు అక్కడే ఉండి సో, అలాగా ఇంక అందుకని తను డ్రాప్ చేశారు. అండ్ మా హస్బెండ్ ఆఫీస్ టేబుల్ చూసారు కదా! సో, దానికి చైర్ తీసుకుందాం అని అనుకున్నాను అనమాట. సో, వైట్ కలర్‌లోనే వెళ్దాం అనుకున్నా. సో, చూస్తే ఇదొక ఆప్షన్ అనిపించింది. హైట్ అడ్జస్టబుల్. ఇదేంటంటే వాషబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సో, వైట్ అంటే నాకు భయమే. కాకపోతే ఏంటంటే కొంచెం గ్రే టోన్‌లో వైట్ షేడ్ లాగా ఇది కింద నుంచి జిప్ తీస్తే పైన సీట్ తీసి వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఏమన్నా మాసినట్టు అనిపించినా ఏమైనా సరే. అండ్ నాకు ఆఫీస్ చైర్స్ అంటే చాలా హెవీగా, డిఫరెంట్‌గా పెద్ద పెద్ద హ్యూజ్‌గా ఉన్నవి ఇష్టం ఉండదు. అండ్ మా హస్బెండ్‌కి కూడా అంతే. మేము అంతకుముందు కొన్ని చూసాం గానీ ఇదైతే నాకు చాలా అనిపించింది. మా రూమ్ థీమ్‌కి తగ్గట్టు బాగుందనిపించింది. ఇంకా కొన్ని చూసాను. బట్ ఇది కూర్చోవడానికి బాగుంది. నాకు ఇది కూడా నచ్చింది కానీ ఇది తీసుకొని వాష్ చేసుకునే ఆప్షన్ లేదు. ఒక్కసారి మరక పడిందండి అంతే. అండ్ అది టూ మచ్ వైట్ అనిపించింది. అండ్ ఇందాక నేను చూపించిన దాంట్లో ఇది ఒక కలర్ అనమాట. బట్ ఐఎమ్ పర్టిక్యులర్ అబౌట్ కలర్ లైట్ కలరే ఉండాలి అని చెప్పేసి. అండ్ మా పిల్లలిద్దరిని వేసుకొని నేను ఒక్కదాన్నే ఐక్యా షాపింగ్కి వచ్చాను. బాగానే కోఆపరేట్ చేశారు. పర్లేదు. అండ్ ఇదొక చైర్ కూడా బాగుంది. లైక్ కాజీగా, కంఫర్టబుల్గా ఉందన్నమాట. దీనికి కూడా వేసుకునే ఆప్షన్ ఉంది. లైక్ తీసుకొని వాష్ చేసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ అయితే చూస్తూ ఉన్నాను. ఈ సెక్షన్‌లోనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేశానని చెప్పాలి. సో, అక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఐక్యాలో మన బడ్జెట్ బట్టి. సో, అలా కొన్ని చూసి ఇంకా హౌస్‌కి కావాల్సినవి కొన్ని ఆరామ్సే షాపింగ్ చేసుకున్నాను. సో, ఇక్కడ చూసారా నాకు ఇలా అనమాట. ఇంత పెద్ద పెద్దగా ఉంటే అంత ఇష్టం ఉండదు. సో, ఇది కూడా బాగుంది కానీ జస్ట్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి కొంచెం
ఏమంటారు ఆ డిజైన్ అంత నచ్చలేదు నాకు. అండ్ ఆ తర్వాత ఇంకా ఇలా పిల్లల్ని వేసుకొని స్లోగా ప్రతిదీ పిన్ టు పిన్ చూస్తూ వచ్చాను అనమాట. ఎప్పుడూ హడావుడిగా వస్తున్నాము, ఈసారి నాకు చాలా టైం ఉంది, మా హస్బెండ్ మధ్యాహ్నం వచ్చి పిక్ చేసుకుంటా అన్నారు, ఇంకా హోమ్ ఆఫీస్ చేస్తా అని చెప్పి. సో అర్జెంట్ పని ఉంటే వచ్చారనమాట. ఇంకా అప్పటి వరకు నాకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. ఇంకా ఆరామ్సే నేను కొన్ని మైండ్లో పెట్టుకొని వచ్చాను, ఎస్పెషల్లీ ఈ బెడ్షీట్స్ అలాంటివి అనమాట పిల్లలకి. ఇక్కడ బెడ్షీట్ సైజెస్ ప్రాపర్గా ఉండాలి. నాకేమో క్వాలిటీస్ కాటన్లో అలవాటు అయిపోయి ఇంక వేరే ఏమి నచ్చట్లేదు. సో ఐకియాలో కొంచెం బెటర్గా ఉంటాయని చెప్పి చూసి తీసుకుందాము, రూమ్ థీమ్స్కి తగ్గట్టు అని చూస్తున్నాను అనమాట. సో ఇందులో ఇదొకటి బాగా అనిపించింది, పిల్లల రూమ్కి అనమాట. వాళ్ళది గ్రీన్ అండ్ యానిమల్ థీమ్లో వేశాను. సో దానివల్ల గ్రీన్ చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇవేంటంటే కంఫర్టర్స్ అలాంగ్ విత్ పెద్ద పిల్లో వస్తుంది, మనకి బెడ్షీట్స్ లాగా రాదనమాట. సో కింద బేస్ వైట్ వేసుకొని కంఫర్టర్స్ అవి సెట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఎవరైనా పిల్లల కోసం స్పెసిఫిక్గా చూస్తే ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా అనిపించాయి, ఫస్ట్ టైం అనమాట డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేయడం. ఇక్కడ చూసారు కదా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే అన్నీ వైట్లో ఉన్నాయన్నమాట. పిల్లల రూమ్ కదా కొంచెం ఆలోచిస్తూ ఉన్నా, నాకైతే గ్రీన్ థీమ్కి తగ్గట్టు బాగానే ఉంటాయి అనిపించింది. ఒక 2-3 ఏమో పిక్ చేశాను, బట్ అన్నీ డార్క్ కలర్సే ఉన్నాయి. అన్నీ లైట్ కలర్సే ఉన్నాయి. వైట్ బేస్ పైన ఇలా యానిమల్స్ ప్రింట్స్, బేసిక్గా ఇవి చాలా ప్లెజెంట్గా ఉంటాయండి కిడ్స్కి, నాకు ఇష్టము. కాకపోతే మా వాళ్ళిద్దరు కొంచెం పెద్దగా అయ్యారు కదా, మా వాళ్ళు ఆడడం కూడా మంచం ఎక్కి ఆడతారనమాట కొన్నిసార్లు. నాకు అందుకే భయం ఆశితో. బట్ స్టిల్ చూసారు కదా లైట్ కలర్స్ చాలా తీసుకున్నా. అండ్ వర్క్ రూమ్లో కూడా ఒక బెడ్ వేసామన్నమాట. దానికి కూడా ఒక 2 చిన్న సైజ్ బెడ్స్ ఉంటాయి, పైన కింద అప్ అండ్ డౌన్ సెట్ లాగా. సో దానికోసం కూడా కావాలన్నట్టు తీసుకున్నాను. అండ్ ఇక్కడ అషినే సెలెక్ట్ చేసి వేస్తుంది అనమాట, ఏం తీసుకోవాలి ఏది బాగుంది అని సెలెక్ట్ చేసుకొని వేసింది, కానీ నేను తీసేసాను. అండ్ అలాగా అరౌండ్ 11:40 అలా అయింది. ఇంకా లంచ్కి వచ్చేసామన్నమాట, కింద ఫ్లోర్కి వెళ్ళాలి. ఇంకా మా వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ వీళ్ళకి అలవాటు ఉంది ఐకియాలో ఒక 2-3 టైమ్స్. సో ఏం కావాలి ఏంటి అని వాళ్ళే చెప్తూ ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరిని వేసుకొని లంచ్ ఇవన్నీ అంటే పెద్ద సాహసం నిజంగా. ఇదే ఫస్ట్ టైం నేను వీళ్ళిద్దరితోనే షాపింగ్కి రావడం. నాకు గుర్తున్నంత వరకు మా హస్బెండ్ భయపడుతూనే ఉన్నారు, డీల్ చేయలేవేమో, వాళ్ళిద్దరు అల్లరి అలా పెరిగిందనమాట, హ్యాండిల్ చేయలేవేమో వద్దు అని. బట్ ఇట్స్ ఓకే, నేను మేనేజ్ చేస్తాను తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇక్కడ మాకు కావాల్సిన ఫుడ్ అంతా తీసుకొని డ్రింక్స్లో అయితే ఏడిపించారు. వాళ్ళు తాగరు పెట్టరు, కానీ ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉన్నాడనమాట. ఇక్కడ ఒకసారి €2 పెట్టి కప్పు కొనుక్కుంటే అన్లిమిటెడ్ ఎన్నిసార్లన్నా వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు. సో ఇవేం అంత సూపర్గా ఏమి ఉండవు, కానీ సోడా మిక్స్లా ఉంటాయన్నమాట. సో వాడైతే అన్నీ సిప్ చేయడం, ఇది బాగుంది నువ్వు తాగమ్మా నాకు వద్దని చెప్పడం అనమాట, ఇదే పని. లంచ్ దగ్గర కూడా ఆరామ్సే ముగ్గురం కూర్చొని ఒక 1 అవర్ దాకా ఇక్కడే స్పెండ్ చేసాము చెప్పాలంటే. ఆరామ్సే తిన్నామన్నమాట. ఆ డ్రింక్ కోసమే ఎన్నిసార్లు తిప్పారో నన్ను అయితే, అది చూడు ఇది చూడు, అది ట్రై చేయి ఇది ట్రై చేస్తాను పరుగులు పెడుతూ అటు ఇటు. సమ్హౌ మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. పిల్లలతో నిజంగా ఎంత స్ట్రెస్ ఉంటుందో, అండ్ వాళ్ళే స్ట్రెస్ బస్టర్స్లా కూడా ఉంటారు నిజంగానే. ఒక్కొక్కసారి చాలా లోకి వెళ్ళిపోతాను, ఒక్కొక్కసారి వాళ్ళనే చూసి వాళ్ళ మాటలు. అషి అయితే ఎన్ని మాటలు నేర్చుకుందో లిటరలీ, మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. నాకు ఈ మధ్య ఇంటి పనుల్లో బిజీ అయిపోయి అసలు షూట్ చేయడానికి అవ్వట్లేదు దాని మాటలన్నీ. మా మమ్మీ వీడియో కాల్లో మాట్లాడినప్పుడల్లా అడుగుతుంది, దాని మాటలన్నీ షూట్ చేస్తే మంచి మంచి చిన్న చిన్న షార్ట్స్ వస్తాయి మంచిగా, మేము చూసుకుంటూ ఉంటాం కదా, ఆషి అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, చూస్తారు కదా అని అడుగుతుంది. నాకు స్పెసిఫిక్గా షూట్ చేయడానికి అవ్వట్లేదండి, ఇంటి పనుల్లో కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ ఇన్వాల్వ్ అయిపోయామన్నమాట. అలా ఉంది మా పరిస్థితి. అండ్ తిన్నాక ఇక్కడ కర్టెన్స్ చూడడానికి వచ్చాను. ఆ రోజు ఐకియాకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ కర్టెన్స్ అండ్ బెడ్షీట్స్ అనమాట. సో కర్టెన్స్లో నేను వైటే వెళ్ళాలని స్పెసిఫిక్గా ఫిక్స్ అయి ఉన్నాను. మొత్తం ఆల్మోస్ట్ ఇల్లంతా అంతే, సైడ్ కర్టెన్స్ థీమ్కి తగ్గట్టు మారుస్తున్నాం అనమాట. సో వైట్ ఏంటంటే ప్లెజెంట్గా ఉంటాయి, అండ్ రూమ్ని మంచిగా ఎలివేట్ చేయాలంటే అదే. సో ఆ వైట్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ షీర్ కర్టెన్స్ బాగుంటాయి అనమాట ఐకియాలో, అంటే కొంచెం మల్ కాటన్ స్టైల్లో. మరీ ప్యూర్ మల్ కాటన్ అయితే ష్రింక్ దగ్గరికి అయిపోయి ముడతల్లో వదలట్లేదు. సో ఇవి తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సో నాకు ఇండియాలో నేను అమెజాన్లోనే కొనుక్కున్నాను ఇప్పటి వరకు.
అమెజాన్ కాకుండా అంటే నాకు ఐక్యా బెస్ట్ అనిపిస్తుంది. నేను ఐక్యాలో అంతకుముందు మమ్మీ వాళ్ళ కోసం కూడా తీసుకున్నాను అప్పుడు. బట్ నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ స్టిల్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ వైట్లో ఇలా 2 వెరైటీస్ చూశాను. ఒకటి లైన్స్ది అండ్ ఒకటి ప్లెయిన్. లైన్స్ పిల్లల రూమ్లోకి తీసుకుందామా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నా అనమాట. మా హస్బెండ్కి చూపించాను. సో తీసుకో బాగున్నాయి అన్నారు. నాకేంటంటే డౌట్, వీటిలోంచి ఏమన్నా పోగులు వస్తాయేమో అన్నట్టు డౌట్గా తీసుకున్నాను. బట్ డిజైన్ అయితే చాలా డీసెంట్గా అండ్ 2 షీర్ కర్టెన్సే అవ్వాలన్నమాట. సో అలాగా కర్టెన్స్ కూడా కొన్ని తీసుకున్నా అండ్ మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ వేరేవి మార్చుకున్నాను. సో అవి మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను అనమాట. ఇంటికి వెళ్ళాక నాకేంటంటే షీర్ ఉండాలి కానీ మరీ బ్యాక్ సైడ్ అన్నీ కనిపించేయద్దు ఎక్కువ అన్న ఫీలింగ్. అండ్ ఆశేమో అందులో పింక్ కలర్ తీసుకోమని అడిగింది వాళ్ళ రూమ్లోకి. పింక్ తీసుకోమ్మా, పింక్ తీసుకో అని చాలాసార్లు అడిగింది, కానీ పింక్ సెట్ అవ్వదమ్మా మనకి వద్దు అని చెప్పి తీసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ ఆ కాస్ట్లు చూస్తే మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోతుందని, నిజంగానే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దానికి తగ్గట్టు క్వాలిటీ కూడా అలాగే ఉంటాయి. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ కూడా బిల్లింగ్ దగ్గరికి వచ్చి ఇంకా తనకు అన్నీ చూపించి ఒకసారి ఫైనలైజ్ చేసుకొని ఇంక బిల్ చేయించుకొని ఇంటికి వచ్చేసాము దారిలో. అండ్ ఇంటికి వచ్చాక నేను ఏం షాప్ చేశాను అవన్నీ మీ అందరితో షేర్ చేస్తాను. సో మేమైతే ఇంటికి వచ్చేసాము అండ్ క్విక్గా నేను ఏం షాపింగ్ చేశాను షేర్ చేస్తాను. అనుకోకుండా వెళ్ళాం జస్ట్ కర్టెన్స్ కోసం అన్నట్టు. అండ్ చాలా డేస్ నుంచి మూడ్ ఆఫ్లో ఒకలా ఉంటుందన్నమాట. అంటే డల్గా ఒకటే పని. ఇంకా నిన్న నైట్ వరకు ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా నైట్ వరకు పుడ్స్ వర్కే జరుగుతుందన్నమాట. ఈ రోజుతో ఫైనల్లీ అయిపోతుంది. అండ్ ఇల్లంతా దుమ్ముగా, మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఒకలా ఉంది. సో మా హస్బెండ్ అన్నారు ఈరోజు కొంచెం వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్ళొచ్చి మధ్యాహ్నం నుంచి హోమ్ ఆఫీస్ చేస్తాను. సరేలే నాకు కర్టెన్స్ కావాలి, పక్క రూమ్ ఉంది కదా వర్క్ రూమ్, అండ్ పిల్లల రూమ్లో కూడా కర్టెన్స్ మారుద్దాం అనుకుంటున్నాను వైట్ కలర్లో. సో ఐక్యాకి వెళ్దాం అనుకుంటున్నాను, కొన్ని తీసుకోవాలి అని అక్కడ డ్రాప్ చేయమన్నాను. ఇక అందుకని పొద్దున్న లేచి మమ్మల్ని ఐక్యాలో డ్రాప్ చేసి, తన ఆఫీస్ ఐక్యా పక్కనే అనమాట, కొంచెం దగ్గరే. పక్కనే అంటే మరీ పక్కన కాదు, కొంచెం దగ్గరే. ఇంకా అక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళి తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంక 2 o'clockకి మేము ఐక్యాలో లంచ్ చేసేసాం. మా హస్బెండ్ ఆఫీస్లో లంచ్ చేసేసారు. ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. పొద్దున్నే వెళ్ళాము, బ్రేక్ఫాస్ట్ చేసి స్నానాలు చేసి రెడీ అయ్యి ఇంకా క్విక్గా అనమాట అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది. ఎందుకంటే ఎవ్రీడే తను వచ్చేటప్పటికి ఈవినింగ్ అవుతుంది అండ్ వర్కర్స్ ఉంటున్నారు ఇంట్లో, లేదంటే అది ఏమో 7కే క్లోజ్ అయిపోతుంది. మాకు తను రావడం మేము వెళ్ళడానికి క్లోజింగ్ టైం అయిపోతుంది అనమాట. ఇంకా సాటర్డేస్ అసలు వెళ్ళే ప్రసక్తే లేదు, ఇంట్లో ఫుల్గా అని ఉంటుంది. సో నేను పిల్లల్ని తీసుకొని మేనేజ్ చేసుకొని వెళ్ళొచ్చేస్తా అని చెప్పి ఇంక వెళ్ళొచ్చాము. ఏం తీసుకున్నా క్విక్గా చూపిస్తా. ఫస్ట్ అయితే పీస్ లిల్లీ 2 ప్లాంట్స్ తీసుకుని, ఇక్కడ ఉంది కదా అదే. సో ఇవి దేనికి తీసుకున్నాను చెప్తాను. అంతకుముందు చాలా పెద్దవి కొంచెం కాస్ట్లీ తీసుకున్నాను. బట్ అవి చెప్పాను కదా ఇంట్లో హీటింగ్ లేక 1 month హీటింగ్ లేకుండా వర్క్ చేసాం కదా. సో దానివల్ల పోయాయి అనమాట. ట్రై చేశాను చాలా బతికించడానికి, కానీ అవ్వలేదు. ఇప్పుడు నేను ఒక ప్లేస్ సెట్ చేస్తున్నాను, దానికి కావాలి, దానికోసమనే ఆ 2 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సిరామిక్ వేజ్ లాంటిది అనమాట. ఇందులో నాకు కొంచెం పెద్ద సైజ్ కావాలి హాల్వేలోకి, బట్ పెద్ద సైజ్వి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. 25, 30, 40 euros అలా ఉన్నాయి. సో ఇదైతే బాగుందిలే, చిన్నది, ఫ్లవర్స్ అవి వేయడానికి సరిపోతుంది అన్నట్టు ఇంకా ఇది ఒకటి తీసుకున్నా. ప్రస్తుతానికి బాగుంది, చాలా గుమ్మడికాయలాగా. ఈ సైజులో నాకు లేదు. అండ్ నాకు వేజెస్ అన్న చాలా ఇష్టము, ఐకియాలో చాలా బాగుంటాయి. అండ్ ఇవి ఏమంటారు వేసేలోకి హ్యాండ్ తుడుచుకోవడానికి అనమాట. ఇవి 2 కలిపి వచ్చాయి. వేసే మాది అంతా గ్రే, వైట్, బ్లాక్ షేడ్స్ కాబట్టి ఇవి ఒక 2 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇవి ఒకటి. ఈ క్యాండిల్స్ నాకు చాలా ఇష్టము. ఇప్పుడు రూమ్స్ ఎక్కువయ్యాయి కదా, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు నా దగ్గర క్యాండిల్స్ ఉంటూనే ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ మ్యాండేటరీ అనమాట, స్మెల్స్ అవి రాకుండా, ఎస్పెషల్లీ వింటర్లో టీల్ చేయము. సో ఆల్ టుగెదర్ ఇవి ప్యాక్ ఆఫ్ 30 అనమాట. ఇది ఒకటి తీసుకున్నా, బాగుంది, ఇది స్మెల్ బాగుంది, బయటికి బాగా వస్తుంది. అండ్ ఇది ఒకటి తీసుకున్నాం. యాజ్ ఎ సెడ్ వేజెస్ ఎక్కువే తీసుకుంటా. ఇది ప్లాంట్ కన్నా బాగుంటుంది, ఫ్లవర్స్ కన్నా బాగుంటుందని. అసలు ఇది ఎప్పుడు తీసుకోలేదు, మోడల్ చాలా బాగుందని తీసుకున్నాను. అండ్ పొడుగ్గా ఉన్నది బాగుంటుంది. ఇప్పుడు తులిప్స్ అవి కొంచెం బాగా ఎక్కువ వస్తాయి అనమాట, తులిప్స్కి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ అబ్బా కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి.
అండ్ నెక్స్ట్ ఈ హ్యాంగర్ సెట్, ఇవి కొంచెం టైట్గా బాగుంటాయండి, లైక్ స్టిఫ్గా బాగుంటాయి అనమాట. నా మోస్ట్లీ వార్డ్రోబ్స్లో ఇవే ఉంటాయి. ఇవేంటంటే తక్కువ బడ్జెట్లో ఉన్నాయి, ఒక 3 యూరోస్కి అలాగా ప్యాక్ ఆఫ్ 10 వస్తాయి అనమాట. బాగుంది, ఇది ఒకటి తీసుకున్నా కొంచెం తక్కువ అయితే. అండ్ నెక్స్ట్ బెడ్షీట్స్ తీసుకున్నా, ఇలా వస్తుంది అనమాట బెడ్షీట్. పిల్లల రూమ్లోకి ఈ గ్రీన్ షేడే కదా, సో ఇది కంఫర్టర్ అండ్ పిల్లోకి వస్తుంది. అండ్ వాళ్ళకి ప్లెయిన్ తీసుకున్నాను అనమాట, బెడ్కి ప్లెయిన్ వేసి కలర్స్ మార్చచ్చులే అన్నట్టు ఇలా ప్లెయిన్ వైట్ నేను భయం వేసి చెక్ చేశాను ఇప్పుడే వచ్చాక. సో ఈ వైట్తో ఈ కాంబినేషన్ ఇలా సెట్ చేయొచ్చు, ఇలా వస్తుంది, ఇది కంఫర్టర్కి వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది యాక్చువల్గా ఓపెన్ చేద్దాం అనుకున్నాను, ఓపెన్ చేయలేదు. అమ్మాయి రావట్లేదు, ఇది జిప్పో లేకపోతే నార్మల్లో నాకు ఐడియా లేదు. ఐ థింక్ జిప్పే వచ్చింది అనుకుంటా దీనికి, బట్ కాటన్లో బాగా వచ్చిందనమాట. సో ఇలా వైట్ కాంబినేషన్లో డిఫరెంట్గా బాగుంటుందిలే అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇలాంటిదే ఇంకొకటి కూడా తీసుకున్నా అనమాట. మాకు పిల్లల రూమ్లో ఒక బెడ్, ఇక్కడ పక్క వర్క్ రూమ్లో ఒక బెడ్ ఉంటుంది. అదేంటంటే పైన కింద బెడ్స్ ఉంటాయి అనమాట. సో 2 బెడ్స్కి ఉంటుంది అన్నట్టు, కాటన్ వైట్ అనమాట. అందుకే ఇవి 2 తీసుకున్నా, ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఒకటి లవ్ సింబల్ వస్తుంది అనమాట, ఇలా బాగుంది. వైట్ కలర్ చాలా భయం మాపుకి, కానీ నాకు మోస్ట్లీ లైట్ కలర్ మిక్సింగ్ ఇష్టం. బెడ్షీట్స్ డార్క్ కలర్స్ ఇష్టపడను. డార్క్ కలర్స్ ఎంతైనా మనం వాష్ చేసే కొద్ది కలర్స్ లైట్గా అటు ఇటుగా పోతాయి, డీసెంట్గా ఉంటుందని ఇంక ఇది తీసుకున్నా. అండ్ ఇది మా వర్క్ రూమ్లోకి నాకు కొంచెం డార్క్ గ్రీన్కి పింక్ షేడ్ ఫ్లవర్స్లా అలా వస్తాయి, సో కొంచెం సెట్ అవుతుందని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ పిల్లల బెడ్ దానికి ఇది ఒకటి తీసుకున్నా అనమాట. ఇది కూడా ఏమంటారు, ఇలా ఎలాస్టిక్లా వస్తుంది అనమాట. సో అదొకటి ట్రై చేశాను, ఇది కూడా సేమ్ సైజు బాగుందని ఇది కూడా ఒకటి తీసుకున్నా. ఇది వేసిన కంఫర్టర్ ఈ గ్రీన్ వేయచ్చులే, కావాలంటే లేదా వేరేది ఏదైనా వేయచ్చులే అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ కమ్స్ ఏమంటారు కర్టెన్స్. మీకు నేను వీడియోలో చూపించినప్పుడు ఇలాంటివి 2 చూపించాను కదా, ఇలాంటిది ఒకటిను ప్లెయిన్ ఒకటి చూపించాను. సో ప్లెయిన్ మార్చేసాను అనమాట మళ్ళీ. ఇది పిల్లల రూమ్లోకి వేద్దాం అన్నట్టు అనుకున్నాను. ఓకే, ఇల్లంతా మార్చచ్చు. ఇదేంటంటే నాకు గమ్మున ఇలాంటి డిజైన్స్ అవి ట్రై చేయడం ఇష్టం ఉండదు, మోస్ట్లీ ప్లెయిన్ లేకపోతే ఇన్బిల్ట్ తీసుకుంటా. బట్ మా హస్బెండ్కి చూపించాను వచ్చాక బిల్డింగ్ దగ్గర, తనకి ఓకే బాగుంది మార్చుకోవచ్చులే తీసుకో అని అన్నారు. అందుకని ప్లెయిన్ పెట్టేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ నాకు 16 యూరోస్ ఎంత పడింది అనమాట. అండ్ సైజ్ కూడా ఇది బాగుంది, 250 క్రాస్ 145 సెంటీమీటర్స్ అనమాట. 2 పీసులు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇవి నేను ఇంకొకటి తీసుకున్న వైట్ అనమాట. సో తనకి కంపారిజన్ కోసం తీసి చూపించాను. నేను అక్కడ చూసింది అరౌండ్ అది కూడా అంతే 16 యూరోస్ ఎంతో. అసలు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ వైట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. కనిపిస్తుందా, ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టున్నాయి కానీ కొంచెం థిక్గా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ. అది కొంచెం సిల్క్ మిక్స్డ్లా వచ్చింది, 16 యూరోస్ అయినా. ఇది ఏంటంటే 30 యూరోస్ అనమాట. చాలా బాగుంది, అసలు వాష్ చేసినా బాగుంటుంది. అండ్ లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది ఫీల్ కూడా. అండ్ లెంత్ కూడా కొంచెం పెద్దది, 300 సెంటీమీటర్స్ వచ్చింది. నాకు బాగా అనిపించింది ఇదే. ఇంక అందుకనే మా హస్బెండ్తో చెప్పాను ఇదే తీసుకుందాము బాగున్నాయి అని చెప్పి ఇంక ఇవి తీసుకున్నా. కర్టెన్స్ అనేవి ఇంటికి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. నేను ఈ హౌస్ రెనోవేషన్ సిరీస్లో చెప్తూనే ఉంటాను డెకరేట్ చేసేటప్పుడు. ఎందుకంటే కర్టెన్స్ అనేవి మోస్ట్లీ 1 టైం ఇన్వెస్ట్మెంట్ లాగా. ఎస్పెషల్లీ వైట్ ఏంటంటే మా రూమ్ థీమ్స్కి వైటే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎండ పడినా ఏమైనా షేడ్ అవ్వవు, అట్ ద సేమ్ టైం లైటింగ్ బాగా వస్తుంది అండ్ వేడిని కూడా బాగా కాస్తుంది అనమాట. అందుకని ఈ వైట్కి ఇన్వెస్ట్ చేశాను. కొంచెం కాస్ట్ అయినా లెనిన్ తీసుకోవచ్చు, కానీ లెనిన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అరౌండ్ 50 యూరోస్ 60 యూరోస్ ఉన్నాయి అనమాట 2. ఎందుకులే, ఇప్పుడు ఇండియా నుంచి పార్సిల్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నాను. ఇంక ఇవి చాలా బాగున్నాయి అనమాట, చాలా బాగుంది నిజంగా. 30 యూరోస్ అయినా చాలా బాగుంది. సో ఇవి 2 తీసుకున్నాను ఆ రూమ్లోకి. సో ఇంక అంతేనండి, మోస్ట్లీ ఇంకెక్కువ ఏం తీసుకోలేదు. అండ్ ఈ రూమ్లో అయితే అర్జెంటుగా వేయాలి, ఈ కర్టెన్స్ వేయాలి. ఇంకా తన రూమ్లో చిన్న చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి, వర్క్ రూమ్ కూడా
ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేయాలని ప్లాన్. కర్టెన్స్ కోసమని ఇన్ని రోజులు ఆగామన్నమాట. సో వెళ్ళాను కదా అని లీజర్గా ఇంకా కావాల్సినవన్నీ కూడా షాప్ చేసుకున్నాను. అండ్ కర్టెన్స్ వేసి ఇంకా తన రూమ్కి అన్నీ సెట్ చేసుకోవాలి. అండ్ సాయంత్రం పుడ్స్ వాళ్ళు వస్తారు. ఐ థింక్ ఈరోజే ఫైనల్ డే అనుకుంటా. నిన్న ఆల్మోస్ట్ అయిపోయింది చేశారు. ఇంకా చిన్న చిన్న ప్యాచెస్ వర్క్స్ ఉన్నాయన్నమాట. నైట్ అయిపోతుంది కాబట్టి పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడు మేము చూసి ఇంకా ఎక్కడెక్కడ ఏమున్నాయని చూస్తే ఈరోజు ఫైనల్ కంప్లీట్ చేసేస్తారు. ఇంకా రేపు ఉగాది. రేపు ఇంట్లో పూజ అది చేసుకుందాం అనుకున్నాను కానీ ఫుల్ థింగ్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఎంత ఎర్లీగా ఉగాది వచ్చేస్తుందని అనుకోలేదు. సో సాయంత్రం వాళ్ళు ఏ టైంకి వెళ్తారో తెలీదు. రోజు 9:30 అలా అవుతుంది వాళ్ళు వెళ్ళేటప్పటికి. వాళ్ళు వెళ్ళాక ఎంతవరకు చేసుకుంటానో చూసి అప్పుడు ప్లాన్ చేయాలన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అండ్ ఇక్కడేం చూపిస్తున్నానంటే మాకు ఎవ్రీ విండో దగ్గర గ్రానైట్ లాగా ఇక్కడ చిన్న ప్లేస్ వస్తుందన్నమాట. అది మా టైల్స్కి మా దానికి సింక్ అవ్వట్లేదు. అది కొంచెం శాండ్ కలర్లో ఒకలా ఉంటుంది అనమాట. చాలా ఓల్డ్ది అది. సో నాకు అది మా రూమ్స్ ఎక్కడ థీమ్కి టైల్స్కి అసలు సింక్ అవ్వట్లేదు. నాకు అస్సలు నచ్చలేదు. సో దానికోసం మళ్ళీ వెతికితే తేములో ఇలా చిన్న సైజు రోల్ ఒకటి దొరికిందనమాట. పీల్ అండ్ స్టిక్ లాగా. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు అక్కడ ఉంటుంది అని, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. ఇది ఆర్డర్ చేసుకొని ఇంకా అక్కడంతా వేసుకున్నాను. నాకు ఇంటికి వచ్చాక బాగా నచ్చిన థింగ్ అదే. ఎప్పుడు ఎనీ టైం నైట్ తప్ప ఎనీ టైం ఇలా బర్డ్ సౌండ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. భలే అనిపిస్తుంది నాకు అవి వింటూ ఉంటాను ఒక్కొక్కసారి మైండ్ డల్గా ఉన్నప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఉగాది అనమాట. ఉగాది రోజు ఆ ముందు రోజు నైట్ 10 o'clockకి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళాక మేము కొంచెం ఆ మెస్ క్లియర్ చేసుకొని డిన్నర్ తిని పడుకోవడానికి 12 అయిపోయింది. అండ్ యాక్చువల్గా ఆ రోజు ఫ్రిడ్జ్ ఒకటి డెలివరీ ఉండాలి మాకు. వాళ్ళు వస్తారంటేను ఇంకా ఫాస్ట్గా ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టే సెక్షన్ అనమాట. సో అక్కడ పెయింట్ చేద్దామని అనుకున్నాం. ఇంట్లో ఎక్కడ మెస్ అక్కడే ఉందండి. అసలు లాస్ట్ డే అయితే మొత్తం చేత్తోనే చేశారు గ్రైండింగ్ అంతా. సో దానివల్ల చాలా ఎక్కువ పౌడర్ వచ్చేసిందనమాట. మార్నింగ్ నుంచి క్లీన్ చేస్తూనే ఉన్నా. ఇల్లు అలా పిచ్చి పిచ్చిగా పెట్టుకొని పూజలు పండగలు చేసుకోవాలంటే నాకు మైండ్ అస్సలు సపోర్ట్ చేయదు. ఏ మూల చూసినా డస్టే అనమాట. కంప్లీట్గా అది అంత ఈజీగా ఏమీ క్లియర్ అవ్వట్లేదు. లైక్ చాలా టైం పట్టిందనమాట అది క్లియర్ చేయడానికి. బట్ ఇక్కడైతే ఫస్ట్ పెయింటింగ్ వేసేస్తున్నాం. ఫ్రిడ్జ్ వస్తే మళ్ళీ కదపడానికి ఉండదు అని చెప్పేసి పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుంటున్నాం అనమాట. సో దానికోసం మా హస్బెండ్ అక్కడ క్లియర్ చేసి అక్కడి వరకు పెయింటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ మేము ఏ పెయింట్ యూస్ చేస్తున్నాం ఏంటి అన్నది షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు క్లైమేట్ బాగుంటుంది కదా, ఇంకా పిల్లలిద్దరు గార్డెన్లోనే ఉంటున్నారు. దక్షిత్ అయితే ఇలా వాడికి నచ్చిన స్పాట్లో సైకిల్ తొక్కడం అలా అంతా చేస్తున్నాడు అనమాట. బట్ టెన్షన్ ఏం లేదండి. వాడు డోర్ తీసుకొని బయటికి వెళ్ళాడు. బట్ డోర్ తీసిన ఇమీడియట్గా రోడ్డు ఉండదు. బట్ నేను మానిటర్ చేస్తూనే ఉంటాను. సో ఇక్కడ టీవీ బ్యాక్ సైడ్ అనమాట. సో కొంచెం ఏమంటారు చిన్న చిన్నవి ఉండిపోతే ఇంకా అవి చేస్తున్నారు ఉగాది రోజు కూడా. ఇంకా మేము మండేనే కంప్లీట్ అయిపోద్ది లాస్ట్ డే అనుకున్నాము. బట్ ఆల్మోస్ట్ ఫ్రైడే వరకు చేస్తూ ఉన్నారనమాట. ఏవో ఒక చిన్న చిన్నవి పాపం నైట్ ఈవినింగ్ వస్తారు 5-5:30కి అలాగా. ఇంకా నైట్ 9:30-10 వరకు చేస్తున్నారు. చిన్న చేత్తోనే చేస్తున్నారనమాట. ప్యాచెస్ వేసినవి అవన్నీ. అండ్ నైట్ వాళ్ళకి ఎక్కువ కనపడక సో అలాగా. అండ్ కార్నర్స్ ఫిల్ చేయాలి. సో అలా చాలా పనులు ఉన్నాయి. అలా ముగ్గురు కలిసి చేస్తూ ఉన్నారనమాట. సో ఇలా లైట్స్ పెట్టుకుంటే మనకి బాగా తెలుస్తుంది. సో అవన్నీ చేస్తూ ఆల్మోస్ట్ 4-5 days పట్టింది. పాపం ఎప్పటికప్పుడే అయిపోతుందని అనుకున్నాం కానీ అవ్వలేదు. అండ్ ఇక్కడ వేసేలో కూడా చిన్న ఉంటే అన్నీ చేసి కార్నర్స్ అవి ఫిల్ చేస్తున్నారనమాట. ఇది ఎప్పుడు అయిపోతుందా అని ఆల్మోస్ట్ లాస్ట్ వీకెండ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటే ఆ నెక్స్ట్ వీకెండ్ కంప్లీట్ అయింది. మీరు నమ్మరండి, ఇంట్లో ఆ డస్ట్ అంతా పిల్లలు కాళ్ళతో తొక్కి చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది. కొంచెం వ్యాక్యూమ్ అది పెడతాం. బట్ స్టిల్ ఆ పౌడర్ ఇది ఉండిపోతుంది కదా. ఇల్లు మొత్తం ఉందన్నమాట. ఎక్కి అవన్నీ సోఫాలు ఎక్కుతూ ఉంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. ఆ స్ట్రెస్ వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఓసిడి ప్రాబ్లం ఉన్న నాకు నేను ఇలాంటి ఇంట్లో ఈ 3 months ఉన్నానంటే నాకే నమ్మబుద్ధి అవ్వదు. సో ఇంకా నా మెంటల్ స్టేట్ ఆలోచించండి ఎలా ఉంటుంది అని. ఎప్పుడు అవుతుందా వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేస్తారా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నాం. పుడ్స్ అయితే కనుక మనకి పర్ స్క్వేర్ మీటర్ బట్టి కాస్ట్ తీసుకుంటారండి. పుడ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో మేము స్మూత్ పుడ్స్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది అనమాట. సో మీకు స్క్వేర్ మీటర్ బట్టి ప్రైస్ అనేది
చెప్తూ ఉంటారు. అండ్ మీరు కొంతమంది కొటేషన్స్ తెచ్చుకుంటే మీ బెస్ట్ ప్రైస్కి మీరు వెళ్ళొచ్చు. అండ్ పుట్స్ బకెట్స్ అయితే కనుక మాకు ఆల్మోస్ట్ 20 to 24 బకెట్స్ యూస్ చేశారు. ఈచ్ బకెట్ వచ్చేసి €39 అలా పడుతుందన్నమాట. సో అలా ఉంటాయి పుట్స్ ఛార్జెస్ అయితే. మీ హౌస్ ఎన్ని స్క్వేర్ మీటర్ వాల్స్ ఎంత వచ్చాయి అన్న దాన్ని బట్టి మీకు కాస్ట్ అనేది పే చేయాలి. నాకైతే అరౌండ్ €4,000 వరకు ఖర్చు అయిందనమాట పుట్స్ వేయడానికి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.